మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు కానివ్వండి. నాలెడ్జ్ అనేటువంటిది విల్ కమ్ అట్ ద కాస్ట్ అనమాట. ఒక పేపర్ తెచ్చుకోవాలన్నా కూడా అఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో ఎక్కడో చోట పేపర్ చదవడం, మళ్ళీ ఎళ్లి మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడం. ఓపెన్ చేయాలంటే ఫోన్‌లో అసలు కాల్స్ మాట్లాడడమే కష్టం ఆ రోజుల్లో. ఇంక డేటా అనేటువంటిది అసలు సాధ్యమయ్యే పనే కాదు ఓపెన్ చేయడం అనేటువంటిది. ఇప్పుడేమంటే ఫ్లడ్డెడ్ విత్ సో మెనీ థింగ్స్ అనమాట. ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తక్కువ ఉన్న రోజుల్లోనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొక్యూర్ చేసుకొని చదివేది ఈజీగా ఉంది. ఇట్స్ ఫ్లడ్డెడ్ విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాట్ టు రీడ్ అండ్ వాట్ నాట్. ఇప్పుడు ఏం చదవాలో అనేటువంటి పర్సెప్షన్ కంటే కూడా ఏం చదవకూడదు అనేటువంటి నాలెడ్జ్ అనేటువంటిది చాలా అవసరంగా ఉంటుంది సార్. ప్రెజెంట్ జనరేషన్ ఈస్ స్ట్రగ్లింగ్. ఏదో చదువుతూ ఉంటాడు ఆన్‌లైన్‌లో. సమ్‌వేర్ ఏదో ఒకటి వస్తది నోటిఫికేషన్. దాంట్లో పడిపోతాడు. అసలు చదవాల్సిన విషయం మర్చిపోతూ ఉంటాడనమాట. ఇట్స్ బీన్ ఎ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్. మెనీ కాలేజెస్ ఆర్ కంప్లెయినింగ్ ఇన్‌ఫాక్ట్ చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. ఇంజినీరింగ్ కాలేజెస్‌లో గూడా ఈ మొత్తం ఫోన్స్‌లో కానీ, వీటిల్లో కానీ సో దేవుడెరుగు ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి లైక్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లైక్ సివిల్స్ అనేటువంటివి. అట్‌లీస్ట్ ఇంజినీరింగ్‌లోనే సరిగ్గా చదవట్లేదు వాళ్ళు అనేటువంటి కంప్లెయింట్ అనేటువంటిది వెన్ వి టాక్ విత్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజినీరింగ్ దే ఆర్ సేయింగ్ ఇట్. సో ఇటువంటి ప్రెజెంట్ జనరేషన్‌కి ఉన్న ప్రాబ్లమ్స్‌కి అండ్ ఎవరైతే దీని నుంచి బయటపడాలి, రైట్ వేలోకెళ్ళాలి అనేటువంటి దాన్ని ఎలా అడ్రెస్ చేస్తారు సార్ మీరు? సార్ ఒక్క విషయం సార్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఐ మీన్ ఇంతకుముందు ఒక 5, 10 ఇయర్స్ ముందు మనం చూసుకుంటే లిమిటెడ్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండేది. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ కన్నా మిస్‌ఇన్ఫర్మేషన్ అన్నది ఎక్కువైపోతుంది. అండ్ అనదర్ థింగ్ మనం కన్సిడర్ చేయాల్సిందేంటంటే, జనాలకి ఉండే కొద్దీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా చాలా అప్లికేషన్స్, ఐ మీన్ మల్టిపుల్ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు యూజర్స్. ఇంతకుముందు ఒక ఎస్ఎంఎస్ ఉండేది, లేదా వాట్సాప్ అన్నది ఇట్స్ ద ఓన్లీ వే ఆఫ్ కమ్యూనికేషన్. అలాంటిది ఇప్పుడు మల్టిపుల్ కమ్యూనికేషన్ మోడ్స్ వచ్చేసాయి. ప్రతి దాంట్లోనే ఉన్నదామన్నది యూత్‌కున్న వీక్‌నెస్ ఒక రకంగా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ డిస్ట్రాక్షన్స్, మన అటెన్షన్ స్పాన్ అన్నది చాలా తగ్గిపోతుంది. ఇన్‌ఫాక్ట్ రిసెర్చ్ కూడా అదే చెప్తుంది. మన అటెన్షన్ స్పాన్ అన్నది టోటల్లీ 15 మనది ఐ థింక్ 15 మినిట్స్ కన్నా చాలా తక్కువుంటుంది. సో, అందుకే ఇప్పుడు చూస్తే మనకి వీడియోస్ గానీ, ఇవి గానీ ఎంగేజింగ్‌గా ఉండాలి అన్నది చూస్తున్నారు తప్ప, ఐ మీన్ హౌ మచ్ ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ టు యూ అన్నది చూడట్ల. సో, యాక్చువల్లీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్, మన గోల్స్ మనకి క్లియర్‌గా ఉన్నాయనుకోండి సార్, వి వోంట్ ఫాల్ ఇంటు దిస్ ట్రాప్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇందాక నటరాజ్ గారు చెప్పారు. ఏంటి మనం ప్రతిదీ ఈగోకి తీసుకుంటాం బేసిక్‌గా. అంటే నాకు 1, 2 మీరే చెప్పారు సార్ ఇందాక 1, 2 అటెంప్ట్స్‌లో నాది సెలక్షన్ వచ్చేయాలనో, లేకపోతే అది కన్‌స్ట్రక్టివ్‌గా తీసుకోకుండా ఒక ఈగోకి తీసుకుంటాం.